నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. ప్రాచీన తూర్పు దేశాల తత్వశాస్త్రాల ప్రకారం అసలీ భూమి మీద పుట్టడానికి ముందే ఆత్మ ఎలాంటి అద్భుతమైన ప్రయాణం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ? సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడో ఒక సందేహం రాకమానదు. అసలు ఈ మానవ జన్మ కేవలం ఒక యాదృచ్ఛికమా? మన ఉనికి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జీవితంలో మనమనుభవించే కష్టసుఖాలు ఇవన్నీ గాలివాటంగా జరుగుతున్నాయా? లేక మనం పుట్టకముందే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఎంచుకోబడ్డాయా? తూర్పు దేశాల మూలగ్రంథాలు ఈ విషయాన్ని ఎలా విశ్లేషిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం ఆత్మ యొక్క మూలం. అంటే భౌతిక రూపం తీసుకోకముందు మనమెక్కడే ఉన్నాం. అసలీ ప్రయాణం ప్రారంభమయ్యేది ఇక్కడ్నుంచే. ఇక్కడ నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. అదే కారణలోకానికి, మన భౌతిక లోకానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. కారణలోకం అంటే కాస్మిక్ రియాల్మ్ అనేది ఎటువంటి సరిహద్దులు లేని ఒక ప్రశాంతమైన అద్వైత స్థితి. అక్కడ ఆకలిదప్పులుండవు, ఉన్నదల్లా అనంతమైన ప్రేమ, శాంతి మాత్రమే. కాని మన భౌతికలోకం అలా కాదు కదా. ఇక్కడొక పరిమితమైన శరీరం, కాలం, ఎన్నో సవాళ్లు, ఆకలి, బాధలు, ఇలా అన్నీ ద్వంద్వ స్వభావంతో ఉంటాయి. దీనిని ఎందరో భిన్నమైన సాధువులు, యోగులు అంటే కబీరు, తులసీదాస్, తుకారాం లాంటివారు చాలా అద్భుతంగా వివరించారు. వారందరూ చెప్పిన ఒకే ఒక్క సత్యమేమిటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే సత్యమొక్కటే, కాని పండితులు దాన్ని పలు విధాలుగా పిలుస్తారు. మనకి ఎన్ని భిన్నమైన భౌతిక అనుభవాలు ఎదురైనా వాటన్నింటి వెనుక దాగి ఉన్న ఆ ఒక్క కాస్మిక్ సత్యం ఇదే అని వారు స్పష్టం చేశారు. రెండవ విభాగం జీవిత ప్రణాళిక. అంతటి శాంతిని వదిలి భౌతిక కష్టాలను ఎందుకెంచుకోవాలి? అంతటి ప్రశాంతతను వదిలేసి ఇలా కష్టాలతో కూడిన భౌతిక శరీరాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మూల గ్రంథాలు దీనికోసం ఎంత అందమైన పోలికను ఉపయోగిస్తున్నాయో ఇక్కడ గమనించవచ్చు. చైతన్యం మరింత విస్తరించాలంటే దానికెప్పుడూ కొత్త అనుభవాలు కావాలి. ఎందుకంటే కేవలం ప్రశాంతంగా కూర్చుంటే ఎలాంటి వికాసం ఉండదు. అందుకే కష్టాలు, కన్నీళ్లు, సంతోషం ఇవన్నీ ఆత్మవికాసం అనే దండలో గుచ్చుకుంటున్న ముత్యపు పూసలలాంటివి అని చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైన విషయం జన్మకు ముందు జరిగే ప్రణాళిక. ఇది వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మ పుట్టక ముందే తన గతం తాలూకు కర్మలను సమీక్షించుకుంటుందట. అలాగే క్షేత్రబీజాలుగా భావించే తల్లిదండ్రులను అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటుంది. అంటే మన తల్లిదండ్రులను మనమే ఎంచుకున్నామన్నమాట. ఆ తర్వాత భవిష్యత్తు జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లు, అనారోగ్యాలు, ప్రేమ వంటి అనుభవాలను ఎంపిక చేసుకుని ఒక పక్కా బ్లూ ప్రింట్ లేదా ప్రణాళికను రూపొందించుకుంటుంది. మూడవ విభాగం మరుపు అనే పొర. అంతా ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ గత ప్రణాళిక మనకెందుకు గుర్తుండదు? దీనికి కారణం మనం జన్మించిన వెంటనే ఒక ఉద్దేశపూర్వకమైన మరుపు పొర కప్పబడుతుంది. ఆలోచించండి, ఒకవేళ జరగబోయే బాధ, రాబోయే సవాళ్లు లేదా ఎవరివల్ల ఏ నష్టం జరుగుతుందో ముందే తెలిసిపోతే ఏమవుతుంది? ఆ పరిస్థితుల నుంచి మనం నిజమైన పాఠాలు నేర్చుకోలేము, వాటిని పూర్తిగా అనుభవించలేము కూడా. అందుకే కొత్త అనుభవాలను ప్రామాణికంగా అనుభూతి చెందడం కోసమే అజ్ఞానం అనే ఈ మరుపు పొర ఏర్పడుతుంది. ఇక నాలుగవ విభాగం చూద్దాం, కర్మ పనితీరు. అంటే మన చర్యల వెనుక ఉన్న నాశనం లేని శక్తి. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కర్మ అనేది ఒక శిక్ష కాదు, మనం సాధారణంగా అనుకునే భయంకరమైన పదం అంతకన్నా కాదు. ఇది ప్రతి చర్య, ప్రతి భావన, ప్రతి ఆలోచన ద్వారా సృష్టించబడే ఒక శక్తి వనరు. ఇది ఆత్మను ఒక యోధుడిలా తీర్చిదిద్దే ఒక గొప్ప శిక్షణా వేదిక మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఈ కర్మలను ఒక బ్యాంక్ పాస్బుక్తో అద్భుతంగా పోల్చవచ్చు. గత జన్మల నుండి ముందుకు తీసుకురాబడిన కర్మను సంచిత కర్మ అంటారు. అంటే పాస్బుక్లో పాత బ్యాలెన్స్ ముందుకు వచ్చినట్లుగా అన్నమాట. ఇది జీవిత ప్రారంభ పరిస్థితులను నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చేస్తున్న రోజువారీ లావాదేవీలు లేదా చర్యలు ప్రారబ్ధ కర్మ. ఈ కర్మ మన భవిష్యత్తులోని ఖాతా నిల్వను పూర్తిగా మారుస్తోంది. ఎంత చక్కటి వివరణ కదా! మరి
ఇది మన జీవితాల్లో ఎలా రూపుదిద్దుకుంటుంది? మన ఉద్దేశాలనేవి అక్షరాల విత్తనాల లాంటివని గ్రంథాలు చెబుతున్నాయి. ప్రేమానే విత్తనం నాటితే ప్రేమానే పంట పండుతుంది. అదే ఒకవేళ ద్వేషమనే విత్తనం నాటితే చీడలతో కూడిన పంటే ఎదురవుతుంది. మన ఉద్దేశాల వెనుక ఉన్న శక్తి అక్షరాల మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సాధారణ విత్తనం రూపకం ఇట్టే తేటతెల్లం చేస్తోంది. 5వ విభాగం ఆత్మ సమూహాలు. ఈ అనంత యాత్రలో మనకు తోడుగా ఉండేది ఎవరు? జన్మజన్మలుగా మన ఆత్మ సమూహాలు ఎలాంటి భిన్నమైన పాత్రలు పోషిస్తాయో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. వారొకసారి ప్రేమించే తల్లి లేదా తండ్రిగా రావచ్చు, ఇంకోసారి జీవితకాల మిత్రునిగా రావచ్చు. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మనకు తీరని కష్టం కలిగించే ప్రత్యర్థిగా లేదా బద్ధ శత్రువుగా కూడా వారే రావచ్చు. ఎందుకంటే తీవ్రమైన సవాళ్లు విసిరే వ్యక్తులు కూడా ఆత్మకు ఒక కఠినమైన పాఠం నేర్పడానికే వస్తారని ఈ సిద్ధాంతం వివరిస్తోంది. జీవితంలో మనం దారి తప్పినప్పుడు లేదా నిరాశలు కూరుకుపోయినప్పుడు మనం ఒంటరివాళ్లం కాదని గుర్తుచేసుకోవాలి. కనిపించని కొన్ని దివ్యశక్తులు మనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. కలల ద్వారా, ఆకస్మిక సంఘటనల ద్వారా, మెరుపులాంటి ఆలోచనల ద్వారా ఆత్మను సరైన మార్గంలో ఉంచేందుకు అవి నిరంతరం సూచనలు ఇస్తూ ఉంటాయని మూల గ్రంథాలు చెబుతున్నాయి. ఇక 6వ విభాగం స్వేచ్ఛ మరియు మేల్కొలుపు. ముందుగా రాసుకున్న ప్రణాళికకు మన వ్యక్తిగత నిర్ణయానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన నదీ ఉదాహరణను తీసుకుందాం. బ్లూ ప్రింట్ లేదా ప్రణాళిక అనేది ముందుగానే చెక్కబడిన నదీగర్భం లాంటిది. ఇది జీవితపు సాధారణ దిశను సెట్ చేస్తుంది. కాని ఆ ప్రవాహంలోని నీరు మాత్రం స్వేచ్ఛను కలిగి ఉంటుంది. మలుపులను ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రవహించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆ నీటికి పూర్తిగా ఉంటుంది. అందుకే స్థిరమైన జ్యోతిష్యం కూడా ప్రతి చిన్న విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేదనేది స్పష్టం చేస్తుంది. నేను ఎవరు? అసలు నేనెందుకు పుట్టాను? నేనేమి చేయాలి? జీవితపు ఉరుకులు పరుగుల మధ్య ఈ లోతైన ప్రశ్నలు అకస్మాత్తుగా మనస్సులు ఉత్పన్నమైనప్పుడు ఆత్మ తన మరుపు అనే పొరను చీల్చుకుని మేల్కొలుపును ప్రారంభించిందని అర్థం చేసుకోవాలి. నిజానికి ఆ సంకేతమే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది. చివరిగా ఈ అద్భుతమైన వేదవాక్యాన్ని గుర్తుచేసుకుందాం. తత్ త్వమసి. ఇది అత్యంత శక్తివంతమైన ముగింపు. ఒక వ్యక్తిగత చైతన్యం మరియు అనంతమైన కాస్మిక్ మూలం రెండూ ఒక్కటే అని ఈ వాక్యం బలంగా గుర్తుచేస్తోంది. అంతిమంగా ప్రతి మనిషి తెలుసుకోవలసిన సత్యం ఇదే అని తత్వశాస్త్రం ఘోషిస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందుంచుదాం. ఎదగడం కోసమే మనకు ఎదురయ్యే కష్టాలను మన ఆత్మే ఎంచుకుందని ఈ తత్వశాస్త్రం చెబుతున్నప్పుడు మరి రేపటి సవాళ్లను మనం ఏ సరికొత్త కోణంలో ఎదుర్కొంటాం? ఈ ప్రశ్నను మన మనసులో అలాగే ఉంచుకుని జీవితాన్ని ఒక కొత్త దృక్పథంతో చూద్దాం. ఈనాటి విశ్లేషణ ఇంతటితో ముగిసింది. నమస్కారం.